చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. ధృవజ్ఞానంలోని చిన్నారులందరూ మరో మంచి శివభక్తుడి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. శ్రీ మాణిక్యవాచకులు అనే తమిళ కవి ఉండేవారు. ఈయన అసలు పేరు తిరువాత్పురార్. ఈయన తిరువాత్పూర్ అనే ఊరిలో జన్మించారు. అత్యంత శివభక్తి పరాయణులు. పాండ్యరాజు ఆస్థానంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఒకసారి రాజుగారు వీరికి కొంత ధనాన్నిచ్చి గోవా తీరంలో అరేబియా అశ్వములను కొనుగోలు చేయమని పంపించారు. అంటే గోవాకి దగ్గరలో అరేబియన్ గుర్రాలు అమ్మకానికి ఉన్నాయి, వాటిని కొని తీసుకురమని కొంత ధనాన్నిచ్చి పంపించారన్నమాట రాజుగారు. అయితే శివభక్తుడైన మాణిక్యవాచకులు తనకు అప్పగించిన పనిని పూర్తిగా మర్చిపోయి ఆ ధనాన్ని శివసేవకు శివ పూజకు ఉపయోగిస్తూ అందులో మునిగిపోయారు. ఆ సంగతి తెలిసిన రాజు వీరిని జైలులో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అయితే మాణిక్యవాచకులు చలించలేదు. అంతా ఈశ్వరేచ్ఛ అని భావించి ఆ బాధలను భరించసాగారు. కొంతకాలానికి పరమేశ్వరానుగ్రహంతో రాజు తన తప్పును తెలుసుకుని శ్రీ మాణిక్యవాచకులను శరణు వేడి తాను కూడా శివభక్తుడిగా మారారు. మాణిక్యవాచకులు శివుని గురించి అనేక కృతులు తన్మయత్వంతో గానం చేసేవారు. ఈయన మహిమను వీరు గానం చేసిన కృతులను లోకానికి తెలియచెయ్యాలి అన్న సంకల్పంతో సాక్షాత్తు శ్రీ నటరాజస్వామి బ్రాహ్మణ వేషధారిగా ఒక సాయం సంధ్యా సమయంలో శ్రీ మాణిక్యవాచకుల వారింటికి వెళ్ళారు. మాణిక్యవాచకుల వారు కీర్తనలు గానం చేస్తుండగా వినాలి అనే కోరికను చెప్పారు. దానికి ఆయన చాలా సంతోషించి తన్మయత్వంతో కీర్తనలు పాడుతుండగా బ్రాహ్మణ వేషంలో ఉన్న నటరాజస్వామి వాటిని తాళపత్రముల మీద రాయసాగారు. ఈ విషయం శ్రీ మాణిక్యవాచకులకు తెలియదు. గానం పూర్తయిన తర్వాత చూస్తే బ్రాహ్మణ వేషధారి మాయమైపోయారు. మర్నాడు తెల్లవారుజామున ఆలయ అర్చకులు నటరాజస్వామి సుప్రభాత సేవకై తలుపులు తెరవగా గర్భగుడి గడప మీద తిరువాచకము అన్న పేరుతో ఒక తాళపత్ర గ్రంథం ఉంది. దానిమీద శ్రీ మాణిక్యవాచకులు వారు పాడుతుంటే తాను రాసినట్లుగా తెలుపుతూ నటరాజస్వామి వారి ముద్ర ఉంది. అర్చకులు ఆశ్చర్యపడి ఆ పుస్తకాన్ని శ్రీ మాణిక్యవాచకుల వారికి చూపించి దాని గురించి వివరంగా చెప్పమని అడిగారు. అయితే వారిని నటరాజస్వామి వారి దగ్గరకు తీసుకువెళ్ళి ఈ గ్రంథానికి తాత్పర్యం రచించింది వీరే అని సాక్షాత్తు నటరాజస్వామి వారిని చూపించారు. జ్యోతి రూపంలో ఉన్న నటరాజస్వామిలో లీనమైపోయారు. ఎంతో ప్రసిద్ధమైన తిరువెంబావైని రచించింది కూడా శ్రీ మాణిక్యవాచకులు వారే. తిరువెంబావై శ్రీ చిదంబరేశ్వరుని కీర్తిస్తూ రాసినది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనే తాత్విక దృష్టితో చూస్తే శివకేశవులిద్దరూ ఒకటే. అయితే ఒక తత్వాన్ని వేరువేరు నామరూపాలతో మనం పూజిస్తున్నాము. కాబట్టి ధనుర్మాసంలో తిరుప్పావైతో పాటు తిరువెంబావై కూడా గానం చేయడానికి మంచిదన్నమాట. మరో మంచి శివభక్తి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. శంకరాని చిత్కరుణకు సాటిలే దూరా సాక్షులెందరో నీ దయ సాటుటకు